వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు ఇవన్నీ మట్టిల్నే దొరుకుతాయి. అవేం ఆకాశం నుంచి ఊడిపడేటివి కావు. ఒకవేళ ఆర్టిఫిషియల్ గా తయారైన వజ్రాలు, కెంపులు, రత్నాలు తలుకు తలుకుమని మెరిచిన అచ్చమైన వజ్రాల తీరుగా మెరువై. ఎంతైనా మట్టిలో పుట్టిన మాణిక్యానికి ఉండే విలువనే వేరు, ఆ మట్టి పరిమళాలే వేరు. ఇంతకు ఇప్పుడు ఏ మట్టి వాసన గురించి చెప్తున్నావు అనే కదా మీరు నన్ను అడిగేది. చూడుండ్రి మీరే. వారెవ్వా ఏం నడిచిందిరా బుజ్జి. కండ్లు కొట్టకుంటా, కాన్ఫిడెన్స్ తగ్గకుంటా, చూపు దిప్పకుంటా, క్రాపు చెదరకుంటా, కాళ్ళల్లా తడబాటు లేకుండా ఖచ్చితంగా నడిచింది. అచ్చం అందాల పోటీలల్లో ముద్దుగుమ్మలు నడిచినట్టు అచ్చు గుద్దినట్టు నడిచింది కదా. ఇక చుట్టూ చూస్తే పల్లెటూరు లెక్కనే ఉన్నది. కానీ బుజ్జేమో అందాల పోటీల కాడ నుంచి సీదా ఇక్కడికి వచ్చినట్టు నడుస్తుంది కదా. మిస్ యూనివర్స్ రన్వే మీద రయ్య రయ్య నడిచినట్టు తనే విజేత కాబోతున్నట్టు నమ్మకం కొద్దీ చెక్కు చెదరకుండా పక్కకు చూడకుండా నడిచిన ఈ వీడియోను చూసి మన దేశం పబ్లిక్ అంతా ఈ బుజ్జిని ఖచ్చితంగా అందాల పోటీలకు పంపాలి. ఏం నడక నడిచింది, ఏం నవ్వు నవ్వింది, మార్కులేసే మాస్టర్లు ఫుల్ మార్కులేసేటట్టు చేసింది. పెంట బొందల నడమ నుంచి రోడ్డు పక్కకు నుల్క మంచంలో వండుకున్న మనిషి పక్క నుంచి క్యాట్ వాక్ చేసి కళ్ళు పెద్దగా చూసేటట్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతుంది. ఇంటర్నెట్ లో పెట్టి ఇరగమరగ లైకులు షేర్లు చేస్తున్నారు. మట్టిలో మాణిక్యాలంటే ఇగో ఇవే. వీటికి కొద్దిగా సానబెట్టి ప్రపంచ వేదికల మీదకి పంపితే తలక్ తలక్ మని మెరుస్తాయి. తను తలెత్తుకొని నడిచుడే కాదు, దేశం మొత్తం గర్వంగా తలెత్తుకునేటట్టు చేస్తదని కామెంట్లు పెడుతురు. ఈ వీడియో చూసినాక లైక్ కొట్టకుండా షేర్ చేయకుండా ఉంటలేరట పబ్లిక్. అంటే ఈ బుజ్జి లోపట ఎంత టాలెంట్ ఉందో చూడుండ్రిగా.